పెళ్ళైపోయిన మహిళ అంటే బయట నిశ్శబ్దంగా నవ్వుతూ ఉంటుంది, కానీ లోపల ఎన్నో బాధల్ని మాటల్లోకి చెప్పలేని ఒక శక్తివంతమైన మహిళ. పెళ్ళి తరువాత ఆమె తల్లి ఇంటిని వదిలేసి వస్తుంది, కొత్త బంధాలను అంగీకరించాల్సి వస్తుంది. ఆమె అడుగుపెట్టిన క్షణం నుంచి త్యాగం మొదలవుతుంది. ఒకసారి ఆలోచించండి. ఆమె తన స్వేచ్ఛని వదిలేసింది. తన శరీరం, మనసు, కలలు అన్నీ పంచుకోవడానికి సిద్ధమవుతుంది. కానీ ఆమెకి ప్రశ్నించే హక్కు లేదు. అవగాహన లేని చోట ఆమె గొంతు వినబడదు. భర్తకు తోడుగా ఉండడమే కాకుండా తనని తాను మర్చిపోతుంది. ఆమె తన బాధను మింగేస్తుంది. తన నిరాశని మొహంలో చూపించదు. తన శక్తిని కుటుంబానికి ఇస్తుంది. ఆమె పిల్లలకి తల్లిగా, భర్తకి మిత్రురాలిగా, ఇంటికి దీపంలా ఉంటుంది. ఆమెను గౌరవించండి. ఎదురుగా నిలబడలేని ప్రేమ ఎంత ఉంటుందో తెలుసుకోండి. వాళ్ళు వీళ్ళు అలుసుగా నవ్వుతారు, అయినా లోపల తాళలేని బాధల్ని దాచుకుంటుంది. అది బలహీనత కాదు, అది ఒక శక్తి. ఒకసారి ఆమెతో కూర్చొని మాట్లాడండి. నీవు ఎలా ఉన్నావు, నీ కలలు ఏమిటి అని. ఎప్పుడైనా నువ్వు మళ్ళీ నీవుగా ఉండాలనిపించిందా అని. ఆ ప్రశ్నలు ఆమె మనసుని తాకుతాయి. ఆ ప్రశ్నలతోనే ఆమెను మీరు అర్థం చేసుకున్నారని అనిపిస్తుంది. ఆమెని దేవతలా చూడనవసరం లేదు. ఆమెని మనిషిగా చూస్తే చాలా సంతోషిస్తుంది. ఆమెకు కూడా అలసట ఉంటుంది, కోపం, కలలు ఉంటాయి. సత్యం ఏంటంటే పెళ్ళైన మహిళ జీవితంలో తన కోసం ఉండే సమయం చాలా తక్కువ. అందుకే ఆమె ఓ యంత్రంలా కాకుండా ఓ నిజమైన మిత్రురాలిగా, జీవిత భాగస్వామిగా గుర్తించండి. ఒక మహిళ పెళ్ళైన తర్వాత మారదు. ఆమె ప్రపంచం మాత్రమే మారింది. ఆమెను గౌరవించండి, ప్రేమించండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆమె జీవితంలో మీరు ఒక భాగం కావడం ఆమెకి గొప్ప గౌరవం. మీరు కూడా ఆమె జీవితం పట్ల గౌరవం కలిగినప్పుడు అదే నిజమైన ప్రేమ అవుతుంది.